హలో అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మానస ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్. ఇందులో వీడియోలో చూస్తున్నట్టు ఫస్ట్ మా చిన్న పాప బర్త్డే అప్పుడు చేపించిన క్యాలెండర్ అది 2 years దాటిపోయిందని చెప్పేసి ఇలా ఒక మంచి ఆస్థెటిక్ ఫోటో ఫ్రేమ్స్ తయారు చేద్దామని ఇలా కట్ చేశాను. ఫొటోస్ని రియలిస్టిక్గా కనబడాలి మనకి, అలా చేద్దామని యూనిక్గా ఉండేలా చేద్దామని ట్రై చేస్తున్నా. దానికి మనకు కావాల్సినవి కార్డ్బోర్డ్స్, ఇంకా చిన్న చిన్న కలర్స్ అండి. ఆ కలర్స్ ఇంకా న్యూస్ పేపర్, అంతే. మనకి ఎక్కువ కావాల్సింది కూడా ఏమీ లేదు. ముందుగా వీడియోలో చూస్తున్నట్టు ఫోటో సైజు ప్రకారం దాని మధ్యలో కట్ చేసుకోవాలి. బ్యాక్ బేస్కి ఒక న్యూస్ పేపర్, ఒక అట్ట ముక్క ఉండేలా చూసుకోవాలి కార్డ్బోర్డ్ని. ఇలా మనకి న్యూస్ పేపర్తో రోల్స్లా చేసుకోవాలి. ఫస్ట్ ఇలా రోల్స్ చేసుకున్నాక గమ్తో స్టిక్ చేసుకుంటే నేను చూపిస్తున్నట్టు ఇలా చేసుకున్నాం అనుకోండి, న్యూస్ పేపర్తో స్టిక్స్ లాగా వస్తాయి. ఇలా త్రీ రోల్స్ తీసుకొని మనం ఆస్థెటిక్ అంటే మనం డిఫరెంట్గా ఉండేలా చూడాలి అని చెప్పేసి, యూనిక్గా ఉండాలని చెప్పి ట్రై చేశాను. ఇలా 3 రోల్స్ తీసుకొని ఇట్లా మనం అల్లుకుంటూ వెళ్ళాలి. సేమ్ మనం జడ ఎట్లా అయితే అల్లుతామో అలా అల్లుకుంటూ వెళ్ళాక ఇలాంటివి మనం 4 sides కావాలి కాబట్టి ఫ్రేమ్కి 4 తీసుకున్నాను ఇక్కడ. ఇలాంటి 4 తీసుకున్నాను. ఫ్రేమ్కి 4 sides ఇట్లా స్టిక్ చేసుకోవాలి. వాటిని ఎడ్జెస్ మొత్తం మంచిగా నీట్గా కట్ చేసుకొని స్టిక్ చేసుకోవాలి. మొత్తం 1 by 1 స్టిక్ చేసుకోవాలి, అన్ని సైడ్స్ కవర్ అయ్యేలా. ఇలా కవర్ చేసుకున్నాక ఇలా బయటికి రాకుండా మొత్తం గమ్తో స్టిక్ చేసుకోవాలి పేపర్స్ నీట్గా. ఇలా 4 sides అతికించుకోవాలి మొత్తం గమ్తో. ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటి అంటే మాస్క్ టేప్తో ముందే కవర్ చేయాల్సింది, నేను మర్చిపోయాను. నీట్ ఫినిషింగ్ వస్తుంది అన్నమాట మాస్కింగ్ టేప్తో వేస్తే. ఇప్పుడు ఇక్కడ కవర్ చేశాను అన్నమాట. తర్వాత అలా వేసిన తర్వాత మనకి నీట్ లుక్ వస్తుంది అన్నమాట. 4 sides ఎడ్జెస్ మొత్తం, లేకపోతే కట్స్ లాగా ఉంటుంది. ఆ మాస్కింగ్ టేప్ లేకపోతే మీ దగ్గర నార్మల్ వైట్ పేపర్ అయినా వేసుకోవచ్చు, లేదా ఏ కలర్ కావాలనుకుంటున్నారో పెయింట్కి ఆ కలర్ పేపర్ అయినా వేసుకోవచ్చు. ఇక్కడ నేను బ్లాక్ కలర్ వేస్తున్నాను, మీకు కావాలంటే వేరే కలర్ ఏదైనా వేసుకోవచ్చు. అయితే బ్రౌన్ ఆర్ ఇంకా వేరే ఏదైనా థిక్ కలర్ అయితే కొంచెం మంచిగా కనబడుతుంది. మీ ఇష్టం, మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ వేసుకోవచ్చు. ఇలా టోటల్ చిన్న బ్రష్తో అయితే మొత్తం లోపల వరకు ఎక్కడున్నా కానీ మొత్తం ఫుల్ కవర్ అయిపోతుంది. ఇలా కలర్ వేసుకోవాలి, బ్లాక్ కలర్.
ఇలా 4 ఎడ్జెస్ని 4 సైడ్స్ మొత్తం కవర్ చేసుకోవాలి బ్లాక్ కలర్తో. కింద బేస్ కూడా కలర్తో చేస్తే చాలా బాగుంటుంది. ఇది కూడా కవర్ చేయండి మీరు. ఇలా మొత్తం టోటల్ వేసుకోవాలి. వేసుకున్నాక దీనికి నేను కొంచెం సిల్వర్ షేడ్ కొంచెం అలా పైన లైట్గా రాస్తున్నాను, కొంచెం షైనింగ్ రావడానికి. మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఇలా టోటల్ కవర్ చేశాక దీనికి బ్యాక్ సైడ్ బేస్ కోసం నేను ఇంకొక కార్డ్బోర్డ్ తీసుకున్నాను. దాన్ని కూడా మాస్కింగ్ టేప్తో వేసాను, మొత్తం కవర్ చేశాను. అంటే 3 సైడ్స్, 1 సైడ్ వదిలేసి 3 సైడ్స్ అలా అటాచ్ చేసుకొని ఫోటో ఇన్సర్ట్ చేయడమే అంతే. ఇలా మొత్తం చూసిన తర్వాత నాకు ఎందుకో కొంచెం ఏదో మిస్ అయినట్టుగా అనిపించింది. దానికి నేనేం చేశానంటే, నా దగ్గర ఓల్డ్ పర్ల్స్ ఉండే, ఆ పర్ల్స్ని అక్కడొకటి స్టిక్ చేసుకున్నాను కొంచెం మంచి లుక్ రావడానికి. వైట్ పర్ల్స్ ఉంటాయి కదండి, అవి చిన్న సైజు పైన అక్కడొకటి స్టిక్ చేశాను నేను. ఇలా వైట్ పర్ల్స్తో కవర్ చేశాను మొత్తం. ఇలా టోటల్ కవర్ చేసుకోవాలి. ఇంకొక ఫోటో ఫ్రేమ్ కూడా ఉంది కదా, 2 ఫొటోస్ చూపించాను కదా మీకు. ఇంకో ఫోటో కోసం కూడా, అది చిన్న ఫోటో, దానికి చిన్న ఫ్రేమ్ తీసుకొని దానికి కూడా సేమ్ అలాగే మెజర్మెంట్ తీసుకొని కట్ చేసుకొని ఇలా మాస్కింగ్ టేప్తో మొత్తం కవర్ చేసిన తర్వాత దీనిపైన నాకు రియలిస్టిక్గా కనిపించాలి అని చెప్పి ఇలా పేపర్ ఉంటుంది కదా, కార్డ్బోర్డ్ని ఇలా చిన్న పీసెస్లా కట్ చేసుకొని టోటల్ 4 సైడ్స్ కవర్ చేయాలి వాటితో. ఇలా టోటల్ తీసుకున్నాక గమ్తో లైన్గా అంటించుకోవాలి వీటిని.
వన్ బై వన్ అలాగా. సెకండ్ లైన్ని కొంచెం మధ్యలో పెట్టండి, అలా అయితే చూడడానికి చాలా బాగుంటుంది. ఇలా టోటల్ 4 సైడ్స్ ఇలాగే కవర్ చేయాలి గమ్తో. ఇలా టోటల్ కవర్ చేసుకున్నాక దీనికి పెయింట్ వేసుకోవాలి. నేనైతే బ్లాక్ పెయింటే తీసుకుంటున్నానండి, అదైతేనే కొంచెం మంచిగా కనబడుతుంది, మంచి లుక్ వస్తుంది అని చెప్పి. ఇలా స్మాల్ గ్యాప్స్ కూడా ఏమీ లేకుండా టోటల్ కవర్ చేసుకోవాలి పెయింటింగ్తో. టోటల్ ఫుల్గా వేసుకోవాలన్నమాట. బ్లాకే వేసుకోవాలని ఏం లేదు, మీ ఇష్టం, మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ వేసుకోవచ్చు. ఇక్కడ రియలిస్టిక్గా ఉంటుందని వాల్ లాగా ఉంటుందని చెప్పేసి నా థాట్తో ఇలా వేసాను అనమాట. ఇలా టోటల్ వేసుకున్నాక ఇంకొంచెం షైనీ కోసం నేను గోల్డ్ కలర్ని పైన అలా రబ్ చేస్తూ వెళ్ళాను ఫింగర్తో, ఇలా లైట్గా. టోటల్ అన్నిటికీ మంచిగా షైనింగ్ వచ్చేలా చూసుకోవాలి. టోటల్గా ఫినిషింగ్ ఇచ్చుకున్నాక ఫైనల్ లుక్ ఇలా ఉంటుంది. గోల్డ్ ఫినిష్ ఇచ్చాక చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది ఫైనల్ అవుట్పుట్.
వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఫైనల్ అవుట్పుట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.